ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మల్లంపేట గ్రామంలో సూర్యాఘర్ ఉచిత సోలార్ ప్రాజెక్టును ప్రారంభించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రధాని మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ప్రతి ఇంటికి సోలార్ ద్వారా విద్యుత్ను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా, ఇతరులకు సబ్సిడీతో ప్లాంట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. దర్శి నియోజకవర్గంలో వేలాది సోలార్ ప్లాంట్ల కోసం నిధులు కేటాయించినట్లు చెప్పారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఏఐ ల్యాబ్ను మంత్రి ప్రారంభించారు. మనకి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల పైన సూర్యగారి కార్యక్రమం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు ఒక్కొక్క ఇంటి పైన 1,65,000 ఖర్చు పెట్టి వాళ్ళ ఇంటి పైన తయారు చేసుకుని వాళ్ళే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళ దర్శిలో ఎస్సీ కాలనీలో దాదాపు 45 మందికి పైన చేసాం. ఈ కాన్స్టిట్యున్సీలో 4,000 మందికి పైన చేస్తున్నాం. మొత్తం కూడా తొందరగా 3 నెలల నుంచి 4 నెలల పరిధిలోనే మళ్ళీ వర్షాలు పడే లోపల కంప్లీట్ చేయమని చెప్తా ఉన్నాం. మొత్తం కూడా కంప్లీట్ చేస్తాము. అదే కాకుండా ఆర్డీఎస్ఎస్ ద్వారా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం రాష్ట్రం జరుగుతుంది. దర్శిలో కూడా ఇప్పటికే 115 కోట్ల రూపాయలతోటి స్తంభాలు వేయటం కానీ, గ్రామానికి 24 గంటల కరెంట్ ఉండటం కానీ, వ్యవసాయానికి ఉపయోగంగా 9 గంటల కరెంట్ పగల పొట్టించే కార్యక్రమం కానీ ఇవన్నీ చేసాం. దీంతో పాటు పిఎం కుసుమ్ తీసుకొచ్చాం, దాన్ని చేపిస్తున్నాం. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే ఎక్కడ కూడా రూపాయి కరెంటు బిల్లు కూడా, ఛార్జీలు కూడా పెంచలేదు. గత ప్రభుత్వం 9 సార్లు కరెంటు బిల్లు పెంచినా సరే వాటిని అన్నింటిని కూడా తట్టుకొని ఈ ప్రభుత్వం ఎక్కడికైనా భారం ఉన్నా ప్రజల మీద పడకుండా ప్రభుత్వమే చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. మనకి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల పైన సూర్యగారి కార్యక్రమం చేస్తూ ఉన్నాం.